జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి అక్కడ ఆ జిల్లా నాయకులతోటి సమీక్షలు చేశారు. అండ్ తనకు చంద్రబాబుకు మధ్య ఒక అవగాహన సీట్ల విషయంలో ఆల్రెడీ కుదిరింది కాబట్టి అలా ఒక అవగాహనకు వచ్చినటువంటి నియోజకవర్గాల్లో మొదటి ఇన్ఛార్జీలను ప్రకటించినట్టున్నారు. ఆ విధంగా 4 ఇన్ఛార్జీలు 4 అసెంబ్లీలకు ప్రకటించారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళే జనసేన నుంచి పోటీ చేయొచ్చు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన గాజువాక నుంచి సుందరపు సతీష్ని, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్ను, భీమిలి నుంచి వైసీపీ నుంచి జనసేనకు వెళ్ళిన ఆయన ఎమ్మెల్సీ వంశీకృష్ణను, ఇంకో నియోజకవర్గం పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్. సో ఈ భీమిలి పెందుర్తి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూడా ఆశిస్తూ ఉన్నారు. అక్కడ కాసింత పేరెన్నికగా నాయకులే ఉన్నారు. బట్ అవి జనసేన ఖాతాలోకి పోతున్నట్లే కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఇన్ఛార్జీలను ప్రకటించినట్లున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ జనసేన నుంచి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. విశాఖపట్నం నాయకులతో సమీక్షించి ఏం చర్చించారు అని. ఆ ప్రకటనలో ఉన్నది రాబోయే కూటమి, అంటే ఏ పార్టీలు మెన్షన్ చేయలేదు కానీ, అంటే టీడీపీ బీజేపీని కానీ కలుపుకొని చెప్పినట్టున్నారు. కూటమి అధికారంలోకి రాబోతూ ఉంది. వ్యక్తిగతంగా నేను గెలవాలనో ఇంకొకరు గెలవాలనో బాగుపడాలనే కాదు, రాష్ట్రం బాగుపడాలని చెప్పి నా తాపత్రయం అంతా కూడా. జనసేన నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా పదవులు వస్తాయి, మీరేమీ టెన్షన్ పడకండి. 2009 ప్రజారాజ్యం ఉన్న అప్పుడు ఒక నాయకుడితో నాకున్నటువంటి చిన్న పరిచయం కారణంగా 2014 తర్వాత 2 సార్లు అతనికి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పించాను. సో మీకు ఎవరికైనా కనుక టికెట్ రాకపోయినా తర్వాత పదవులు వస్తాయి, మీరేమీ ఇబ్బంది పడకండి. మీకు అందరికీ పదవులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది కూడా మూడింట ఒక వంతు పదవులట. మూడింట ఒక వంతు పదవులు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడింట ఒక వంతు పదవులు మనకే వస్తాయి. అలా ఇప్పించే బాధ్యత నాది. మీరు ఇప్పుడు సీట్ల దగ్గర ఆగిపోకండి, సీట్లు రాలేదని ఏమో జరిగిపోతుందని చెప్పి అనుకోకండి అని చెప్పి వాళ్ళ నాయకులకైతే పవన్ కళ్యాణ్ హామీ ఇస్తూ ఉన్నాడు. సరే, సీట్లు రానప్పుడు ఎక్కడో దగ్గర అధికారంలోకి వచ్చిన తర్వాత అకామిడేట్ చేస్తాము అని పార్టీల అధ్యక్షులు చెప్పడం బాగానే ఉంది. కానీ నాకు ఆ విషయం అర్థం కాలేదు మాస్టరు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో మీరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? మూడింట ఒక వంతు సీట్లు పోటీ చేస్తారు అంటే దాదాపు 58 సీట్లు పోటీ చేయాలి. మూడింట ఒక వంతు పోటీ చేస్తారా? అన్ని సీట్లు ఇస్తారా? అందులో సగమన్నా ఇస్తారా? డౌటే. మూడింట ఒక వంతులో సగమన్నా ఇస్తారా? డౌటే. మరి ఇప్పుడు పోటీ చేసే స్థానాల్లోనే మూడింట ఒక వంతులో సగం కూడా పోటీ చేయలేనప్పుడు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ద్వారా వచ్చే పదవులు ఏవైతే ఉంటాయో నామినేటెడ్ పదవులు, అందులో మూడింట ఒక వంతు ఎలా ఇప్పిస్తారు మాస్టర్? నాకు అర్థం కాలేదు సార్. సీరియస్గా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సీట్లు ఇప్పించలేనప్పుడు అప్పుడు ఎట్లా ఇప్పిస్తారు? మీ పార్టీ నాయకులే కాదు కదా ఇప్పుడు అసంతృప్తులుగా ఉన్నవాళ్ళు, లేకుంటే సీట్లు రాకుండా పక్కకు పోయేవాళ్ళు 22, 23, 25 చోట్ల పోటీ చేసి మీ పార్టీలోనే మూడింట ఒక వంతులు పదవులు తీసుకునే అంతమంది అసంతృప్తులు ఉంటే, అంతమంది నాయకులు వెయిట్ చేస్తూ ఉంటే, మరి అక్కడ 150, 140 నియోజకవర్గాల పైన పోటీ చేసే వాళ్ళు ఆ పెద్ద పార్టీ టీడీపీలో మరి అందులో కూడా ఉంటారుగా. వాళ్ళకన్నా నామినేటెడ్ పదవులు ఇవ్వాలిగా. ఇప్పుడు మీకు సీట్లలోనే అంత తక్కువ ఇస్తే రేపు నామినేటెడ్ పదవుల్లో మూడింట ఒక వంతు ఇస్తారా? ఇస్తారా? ఏదో బొజ్జగించేంత వరకు బాగానే ఉంది. మూడింట ఒక పదవులు తీసుకునే బాధ్యత నేను తీసుకుంటా. సీట్లు తీసుకోండి, మరి సీట్లు తీసుకోండి. ఏదో పాపం జనసేన నుంచి ఎవరన్నా బయటకు వెళ్లకుండా వాళ్ళని ఏదో అలాగే జనసేనను అట్టి పెట్టుకొని ఉండాలి అని చెప్పి ఇటువంటి మాటలు ఉపయోగపడతాయి. కానీ అది కూడా 2009లో ఎవరబ్బా నాయకుడు ప్రజారాజ్యంతో జస్ట్ ఉన్న ఓ చిన్న పరిచయంతో 2014 తర్వాత 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పించారట. అట్లుంటుంది. నేను బాధ్యత తీసుకుంటే అని చెప్పి పవన్ కళ్యాణ్ గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎనీహౌ ఏదైనా కానివ్వండి, బుజ్జగింపుల పర్వం ఓకే, కానీ నమ్మితే జనసేన వాళ్ళు ఉంటారు,
నమ్మకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు.